ఒకరోజు లక్ష్మీదేవికి గాఢమైన సందేహం వచ్చింది. నా శ్రీమన్నారాయణుడు ఏ భక్తిని నిజంగా ఎక్కువగా ప్రేమిస్తాడు అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, దేవి, నీలాంటి వాళ్ళు ఎప్పుడూ చూడని నిజం చూపిస్తా అని చెప్పాడు. ఆ రోజే వైకుంఠంలో జరిగినది మనం ఎప్పుడూ వినని అద్భుతం. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చూసి నిశ్శబ్దంగా కూర్చుంది. లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, ప్రభు, భక్తులందరినీ మీరు సమంగా చూస్తారనేది నాకు తెలుసు. కానీ మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు ప్రభు? ఎవరి ప్రేమ నిజమైనది? విష్ణువు మృదువుగా నవ్వుతూ, దేవి, ఇది మాటలతో కాదు, చూపించి చెబుతా అని ఆమె చెయ్యి పట్టుకొని భూమికి దిగాడు. భూమిపై వాళ్ళు ఓ చిన్న గ్రామానికొచ్చారు. అక్కడ ఒక వృద్ధ రైతు పేరు రాఘవయ్య. అతడిది చాలా సాదా సీదా జీవితం. కానీ హృదయం మాత్రం దేవునితో నిండిపోయింది. ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచేవాడు. తులసి దళాలు తెచ్చి పూజ చేసేవాడు. ఓం నమో నారాయణాయ అనే జపం కొనసాగిస్తూ ఉండేవాడు. తినే ముందు భగవంతుణ్ణి స్మరించేవాడు. లక్ష్మీదేవి ఆశ్చర్యంగా, ప్రభు, ఇందులో ప్రత్యేకమేమిటి? విష్ణువు మృదువుగా, దేవి, కొద్దిసేపు గమనించు అని అన్నాడు. ఆ రోజు రాత్రి రాఘవయ్య ఇంట్లో ఒంటరితనం, డబ్బులు లేవు, అన్నం కూడా కొరత. కాని అతడు చేతులెత్తి, నా నారాయణుడు నేలపై నన్ను వదిలిపెట్టాడు అని చిరునవ్వుతో చెప్పాడు. అంతలో బయట వర్షం మొదలైంది. గట్టు మీద చిన్ని రంధ్రపాటున నీళ్లు లోపల అరిగిపోతున్నాయి. ఇంటి లోపల తడిసిపోతున్నా అతడు కోపం లేకుండా, ఇది కూడా నువ్వే ఇచ్చిన పరీక్షే స్వామి అని అన్నాడు. లక్ష్మీదేవి నిశ్శబ్దంగా నిలిచిపోయింది. రాత్రి మధ్యలో విష్ణుమూర్తి నీలి వెలుగుతో ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. రాఘవయ్య ఆశ్చర్యంతో వెలుగులో నిలిచిపోయి తల వంచి నమస్కరించాడు. విష్ణుమూర్తి ఇలా అన్నాడు, రాఘవయ్య, నీ ప్రేమలో స్వార్థం లేదు, నీ భక్తిలో అహంకారం లేదు. నీ కష్టాల్లోనూ నవ్వుతూ నన్ను నమ్మే నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది అని అతనికి ఒక వరం ఇచ్చాడు. నీ ఇంట్లో ఎప్పుడూ అన్నం, ఆశీర్వాదం, ఆనందం తగ్గవు అని ఆయనకు వరం ఇచ్చాడు. విష్ణుమూర్తి తిరిగి లక్ష్మీదేవిని చూసి అన్నాడు, దేవి, నన్ను పొగిడేవారు ఎంతో మందే, కాని నన్ను కష్టాల్లో కూడా నమ్మేవారు చాలా కొద్ది మంది. అటువంటి మనుషులే నాకు అత్యంత ప్రియమైన వారు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, ప్రభు, మీ ప్రేమ నిజమైన భక్తులకు లభిస్తుందని ఇప్పుడు అర్థమైంది. ఈ కథలోని సందేశం ఏంటంటే,